హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ 7 విషయాలను ఎవరితో కూడా పంచుకోకూడదు. అయితే మొదటిది, నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధని, అలాగే ఇంకా నీ పరిస్థితులని ఎవరి ఎదుట కూడా బయటపడకూడదు. ఎవరితోనూ చెప్పుకోకూడదు. మనం ఎవరితోనైనా మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం. అలాగే నిజమే కదా? కానీ ఎవరి నోటిలోనూ ఏ మాట కూడా ఎక్కువ కాలం దాగదు అనే విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నిజమే కదండి? మనుషులు ఎప్పుడు ఎలా ఎందుకు మారుతారో ఎవ్వరికీ తెలియదు. పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదు. మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడిగా చులకనైపోతారు. అలా మీ పరిస్థితిని తెలుసుకున్న వాళ్ళు మీకు సహాయం చేయడం కూడా మానేస్తారు. అసలు మీకు కనిపించరు. మీ నుండి తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తుంటారు. ఇక కొందరు మీకు సహాయం చేసినా రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు. ఇక అదే మీ మిత్రులతో, శత్రువులతో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగజార్చడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవ్వరి దగ్గర కూడా మీ నిస్సహాయతను, అలాగే మీ బాధల్ని పంచుకోకండి. నిజమే కదండి? ఇక రెండవది, నీ గతం గురించి, ఇంకా రేపటి రోజున నువ్వు ఏం చెయ్యబోతున్నావు అన్నది, నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా ఎవ్వరితోనూ చెప్పవద్దు. జరిగిపోయిన నీ గతం గురించి ఎవరితోనైనా పంచుకున్నావు అంటే అదేమీ మీకు అనుకూలంగా మారిపోదు కదా. మీ గతం విన్నవారికి ఏ మాత్రం కూడా జాలి అనేది కలగకపోగా పైగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు. అనవసరంగా ఎందుకు చెప్పుకున్నానా అని క్షణక్షణం బాధపడే పరిస్థితికి తప్పకుండా తీసుకువచ్చేస్తారు. ఇక మీరు వారికి చులకనైపోతారు. అలాగే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ ప్రపంచానికి కూడా సమాజంలో పూర్తి గౌరవం నశిస్తుంది. ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు. అందుకే గడిచిన గతం నుండి నేర్చుకోవాలే కానీ ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తవ్వి చెప్పి ఆ తవ్వుకున్న నూతిలోనే మనమే పడకూడదు. ప్రతి గతం నుండి, ప్రతి అనుభవం నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి మోసం నుండి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు, తమ సొంత సుఖాలే ముఖ్యం. కాబట్టి జాగ్రత్త. అలాగే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడు ఎవ్వరికీ కూడా చెప్పుకోకూడదు. ఎందుకు అంటే అవి మీ శత్రువుల వరకు చేరితే మాత్రం వారు మీ దారికి ఏ విధంగానైనా కూడా అడ్డుపడక మానరు. వారు తప్పకుండా అడ్డుపడతారు. ఎందుకు అంటే మన శత్రువులు ఎక్కడో ఉండరు. మన మిత్రులుగానో, మన బంధువులుగానో, మన అన్నదమ్ములుగానో మన పక్కనే ఉంటారు. నిజమే కదండి? అలాగే కాబట్టి ప్రతి ప్రణాళికను రహస్యంగా, జాగ్రత్తగా రక్షించుకోండి. మిమ్మల్ని మీరు, అలాగే మీ భవిష్యత్తును, మీ ప్రశాంతతను కూడా రక్షించుకోబడనివ్వండి. ఇక అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైంది కదండి? ఇక మూడవది, మీ ఇంట్లో జరిగే విషయాలను
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో కూడా పంచుకోవద్దు. నీకు అలాగే నీ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా ఏం జరిగినా కూడా అది నీ వ్యక్తిగతమైనదే. వాటిని గడప దాటి బయటకు రానివ్వకూడదు. ఒక్కో సమయంలో అయితే కోపంలో, ఆవేశంలో మనసు నిలకడ తప్పుతుంది. అయినా సరే ఇతరుల ముందు మాత్రం మన కుటుంబ సభ్యులను అలాగే ఎప్పటికీ విమర్శించవద్దు. వారిని తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. ఏమైనా సరే కుటుంబ సమస్యలను, గొడవలను ఇతరుల ముందు బహిర్గతం చెయ్యవద్దు. ఇక ఈ కారణంగా అయితే మీ కుటుంబం అంతా కూడా ఈ సమాజానికి చులకనైపోతుంది. ఇక శత్రువులైతే అదే అదునుగా చూసి మీ అన్యోన్యమైన బంధాల మధ్య తలదూర్చి విడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక 4వది, నీ బలాన్ని ఇంకా బలహీనతను ఎవరితోనూ పంచుకోవద్దు. ఇతరుల ముందు మీ బలాన్ని అలాగే బలహీనతల్ని బయట పెడితే నీ బలాన్ని అయితే వాడుకుంటారు, ఇంకా నీ బలహీనతతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగతీయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే తెలివిగా మసులుకోండి. ఇక 5వది, మీ సంపాదన ఇంకా వ్యయాలను ఎవ్వరికీ తెలియనివ్వకండి. మీ ఆదాయం ఏమిటో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశ ఎక్కువైపోతుంది. మన పరిస్థితులు ఎలా ఉన్నా వారికి ఏ అవసరం ఉండదు. వారి ప్రతి పరిస్థితికి మనల్ని డబ్బులు అడుగుతూ అవసరాలకు మనల్ని వాడేస్తారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో వారికి మీకంటే బద్ధ శత్రువులు ఇంకెవ్వరూ ఉండరు. ఒకవేళ ఇస్తే మళ్ళీ మీరు వాటిని తిరిగి పొందలేరు కదా. ఇక అప్పుడు కూడా మీరు వారికి శత్రువు అవ్వక తప్పదు. అప్పు ఇచ్చి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కన్నా కూడా ఇవ్వకుండా నివారించడమే మంచిది. ఎందుకు అంటే కనీసం అక్కడ సంపద అయినా మిగులుతుంది. అందుకే మీ ఆదాయ వ్యయాలను ఎవరితోనూ కూడా పంచుకోవద్దు. అయితే గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఇక 6వది, మీకు ఏదైనా అవమానం జరిగితే గనుక దాన్ని మీరు ఎవరితోనూ కూడా పంచుకోవద్దు. అది వారికి ఏమీ అంత ముఖ్యమైన విషయం అవ్వదు. ఆ సమయాన వారు మీకు అనుకూలంగా మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు. గుర్తుపెట్టుకో. ఇక 7వది, మీ ప్రాణ స్నేహితులు ఎవరో అలాగే మీ బద్ధ శత్రువులు ఎవరో ఎవ్వరికీ తెలియనివ్వకండి. ఎవరైతే మీకు అపాయం కలిగించాలి అనుకుంటారో వారు మీరు చెప్పిన రహస్యాలను ఉపయోగించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఉంటుంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ ప్రాణమిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలను రాబట్టుకునే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, మన రహస్యాలను ఇతరులకు చెప్పడం అనేది, మన బాధలను ఇతరులతో పంచుకోవడం అనేది మన భారాన్ని దింపేసుకోవడం ఎప్పటికీ అవ్వదు. దానికి మించిన భారాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి జాగ్రత్త. ప్రతి సమస్యని కూడా ఒంటరిగానే ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిజమే కదండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ 7 విషయాలు గనుక మీరు గుర్తుపెట్టుకుంటే జీవితంలో మీకు ఏ సమస్య ఉండదు. అంతా కూడా మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే స్టార్టింగ్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.
అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను అలాగే మనకు ఉపయోగపడే ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.